టైం ఉద్యోగాలు పోగొట్టుకొని చాలామంది ఈ ఓలా ఊబర్ అనేది ఆన్లైన్ సంస్థలను నమ్ముకొని చాలామంది సొంత వాహనాలు తీసుకొని నడుపుకుందామని చెప్పి ఇక్కడ వచ్చి ఉంటున్నాము. ఇదివరకు కరోనాకు ముందు ఇన్సెంటివ్ కానీ కొన్ని ప్రోత్సాహకాలు కానీ ఉండేటివి. ప్రస్తుతానికి సోమవారి సేవలో ఉన్నా కూడా మేము సంపాదించి 1000 రూపాయలు కానీ 500 రూపాయలు కానీ మొత్తం వాళ్ళ కమిషన్కే వెళ్తూ ఉంది. ఇదివరకు ఉన్న కమిషన్ వెళ్ళినా కూడా ఇన్సెంటివ్ రూపంలో మళ్ళీ కొంతవరకు మాకు వెనక్కి వచ్చేది. ఇప్పుడు ప్రస్తుతానికి కమిషన్ తీసుకుంటున్నారు కానీ మాకు ఇచ్చే ఆదాయంలో మాత్రం ఎటువంటి ఆదాయం కూడా రావట్లేదు. ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వట్లేదు మా ప్రస్తుతానికి. గత 4 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇన్సెంటివ్స్ కానీ ఎటువంటి ప్రోత్సాహకాలు కానీ మాకు ఓలా ఊబర్ సంస్థ ద్వారా మాకు అందట్లేదు. ఇవి స్వామివారి చంద్రం ఎంత సేవ చేస్తున్నా కూడా మేము సంపాదించినంత ఓలా ఆఫీసులు తినేస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. కొంతమంది సొంత వాహనాలకి ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితి కూడా ఉంది. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. దీనిపైన తక్షణ రాష్ట్ర ప్రభుత్వం కానీ రవాణా శాఖ మంత్రులు కానీ తక్షణ స్పందించి మాకు తగిన న్యాయం జరిపిస్తారని మేము కోరుకుంటున్నాము. గత నెల రోజులుగా స్ట్రైక్ చేస్తున్నా కూడా ఊబర్ ఆఫీసుల తరఫున కానీ ఓలా ఆఫీసుల తరఫున కానీ ఎవరి తరఫున కూడా మాకు సరైన స్పందన రావట్లేదు. ప్రస్తుతానికి తిరుపతి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఓలాకి ఊబర్కి సంబంధించిన ఆఫీస్ ఎక్కడ కూడా లేదు. మేము ఎవరిని సంప్రదించాలని కూడా తెలియట్లేదు. దీన్ని నమ్ముకొని చాలా కుటుంబాలు నమ్ముకొని రోడ్డు మీద వస్తున్నారు. ఉదయం ఇంకా సాయంత్రం వరకు రాత్రి 10-12 వరకు వెయిట్ చేస్తున్నా కూడా ఒక్కొక్కరికి 1000-1500 రూపాయలు సంపాదించుకుని ఇంటికి వెళ్ళడం కూడా చాలా కష్టం అయిపోతా ఉంది. దీనిపైన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం జరిపిస్తారని చెప్పి కోరుకుంటున్నామండి.